మీరు స్టూడెంట్సే కదా, సో మీ అందరికీ తెలిసిందే. యా స్టూడెంట్లే, నేను అంతే షాక్ అయినా. ఓకే, స్టూడెంట్స్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ కాసేపట్లో మన ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ మై ఇంట్రొడక్షన్. దిస్ ఈజ్ అను, హోస్ట్ అండ్ కాంటెంట్ క్రియేటర్ టు. అండ్ కొంతసేపు మన స్టూడెంట్స్తోని అలా వైబ్ అవుదాము, బికాజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి. ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్, మీరు నిజంగా స్టూడెంట్సేనా? వెనక్కి వెళ్ళొచ్చా? ఎక్కడో కొడుతుంది సేనా. ఓకే, మైక్ తీసుకోండి. చెప్పండి. మై విలేజ్ షో వీడియోస్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ అందులో? అందరూ ఫేవరెట్. అందరు ఫేవరెటా? మా గంగవ్వ అంటావు అనుకున్నా నేను. అందరూ ఫేవరెట్ మాకు. అందరూ ఫేవరెటా? యా. సో మీకు వాళ్ళని చూసినప్పుడు వేరే క్రియేటర్స్ కాంటెంట్ చేసిన వాళ్ళకి వీళ్ళకి ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుంది, వీళ్ళు సంథింగ్ డిఫరెంట్ అని? అంటే అవేం అనిపించదు, కానీ వాళ్ళని చూస్తే నాకు కూడా చేయాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తే మీకు స్టార్ట్ చేయకపోయినారు కాంటెంట్? చేద్దామని ట్రై చేశాను, కానీ ఇక్కడ ఉన్నా కదా. ఓకే, మీ వెనకాల గర్ల్స్ ఒక్కసారి వాళ్ళకి పాస్ చేయండి. పాస్ అయినా గర్ల్స్ ఇక్కడ. హాయ్. హాయ్, మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి. Yes. ఏం చేస్తున్నారు? లైక్ ఇప్పుడు ఏం చదువుతున్నారు? బిఎస్సి ఫైనల్ ఇయర్. బిఎస్సి ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీఎస్, ఎంపీ? కంప్యూటర్ సైన్స్. ఓ మా అమ్మో, నాకు మ్యాథ్స్ కంప్యూటర్లు పడవు. ఓకే ఫైన్. మై విలేజ్ షో టీమ్ వీడియోస్ చూస్తారా? నో. నో. ఇక్కడ నుంచి చూడండి, చాలా బాగుంటాయి, నేనే చెప్తున్నా. ఓకే. ఓకే, సో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉంటారా? ఫైనల్ ఇయర్ కదా, ప్రిపేర్ అవుతున్నారా? ఆహా, లేదు. ఇల్లే? ఇంకా. నో. ఇల్లే. మరి ఎప్పుడు రా చదివేది మనము? ఇప్పుడు అంటే స్టార్ట్ అమ్మాయి చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? ఓకే, నీ పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వు. పారిపోతుంది ఇప్పుడు మైక్. నీ పేరు? ప్రణీత. ప్రణీత. ఏం చేస్తున్నావు? బిఎస్సి ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. అందరు బిఎస్సీనా? లైక్ వేరే గ్రూప్స్ ఉన్నారా? వి 4 members. మీ 4 members. మీరు 4 members కలిసి చాలా చేస్తారు అని అనిపిస్తుంది, గ్యాంగ్ మొత్తం కదా అనిపించింది. ఒక మెమరీ చెప్పండి, ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరంతా? 3 years. 3 years. గైస్ మైక్ ఇటు ఇవ్వాలా? ఫుల్ అల్లరి ఉన్నారు ఇటు సైడ్. ఎవరు? ఒక మైక్ అటుగా. వాళ్ళు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. వస్తాం, మీ వరకు కూడా వస్తాం. 3 years నుంచి ఫ్రెండ్స్. Yes. ఓకే, ఏ కాలేజ్? వసుంధర ఉమెన్స్. ఓకే, ఒక మెమరీ చెప్పు, లైక్ ఎప్పటికీ మర్చిపోము అనేది. బంక్ కొట్టారా కాలేజ్లో? చాలా. ఇలా ఉన్నారేంట్రా మీరు? బంక్ కొట్టి ఏదైనా క్రేజీ థింగ్ ఏం చేశారు మీరు కాలేజ్ నుంచి? కాలేజ్ నుంచి ఏం చేయలే, బట్ మండి తినడానికి మనీ ఎట్లా జమ చేసుకుంటాం అంటే నాట్ పేరెంట్స్ని అడగం, బట్ అంటే బ్యాంక్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా అడిగి మండికి వెళ్తాం. 100 వేసుకున్నారా? లేలే, ఇంకా ఎక్కువ వేసుకుంటాం. 1000 మంది తినడానికి 1000 ఎందుకురా? మేము అలా తింటాం కదా, ఒక్కటి సరిపోదు. అమ్మాయిలు కూడా గట్టిగానే తింటున్నారు గైస్. పాష్ మందికి వెళ్ళారా? మీరైతే ఒక 500లలో సెట్ చేస్తారా మందిని? మాకు సరిపోదు, 300 చాలంట. మా వాళ్ళు ఫుడ్ అయినా మేకప్ అయినా గట్టిగా ఖర్చు పెడతాం. మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మైక్ అటు పాస్ చేయండి ఆ గ్యాంగ్కి. అక్కడ ఇంకో గర్ల్ గ్యాంగ్ ఉంది, సార్ని కూడా. హాయ్. హాయ్, మీ పేరు? అభినయశ్రీ. అభినయశ్రీ. చాలా అభినయంగా ఉన్నావు, సాఫ్ట్గా మాట్లాడుతున్నావు. కానీ మీ ఫ్రెండ్ అడగాలి, లోపల కూడా అంతేనా, ఇంతే సాఫ్టా? లేదు లేదు, అస్సలు కాదు. ఓ, వాళ్ళ ఫ్రెండ్ సర్టిఫికేట్ ఇచ్చింది కాదంట. ఎక్స్ట్రోవర్ట్. ఫుల్ ఎక్స్ట్రోవర్టా? ఏం మాట్లాడట్లేదేంటి? బయటికి అట్లా కనిపిస్తుంది అంతే. బయటకు అట్లా కనిపిస్తుంది అంటే లోపల చాలా ఉంది మ్యాటర్. డాన్స్, సింగింగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు స్కిల్స్? సింగింగ్ ఉంది. ఒక్క సాంగ్ ప్లీజ్ అందరూ. మేము డాన్స్ చేసాం. నేను సాంగ్ పెడితే డాన్స్ చేస్తావా? ఏమనుకుంది, ఎట్లా సాంగ్ పెట్టదు కదా, డాన్స్ అని చెప్తే అయిపోద్ది అనుకుందేమో. మీరు అందరు సేమ్ కాలేజా మీరు? అవును. మీకు ఏదైనా ఫేవరెట్ మెమరీ
ఉందా? మేము సాటర్డేస్ మేము శ్రేయాస్ కాలేజ్ సాటర్డేస్ లాస్ట్ టైంలో ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్ నుంచి మాకు బ్రేక్ టైం లాగా ఉంటుంది. మేమందరం ఒకటే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము, కంటిన్యూస్గా జోక్స్ వేసుకోవడము, రీల్స్ చేయడము, డాన్స్ చేయడము అవన్నీ చేస్తుంటాం. రీల్స్ అదైతే కామన్. చదవకపోయినా రీల్స్ చేయడము, మీమ్స్ చూడడము, ఇవన్నీ అప్పట్లో మాకు లేవు కాబట్టి పాస్ అయిపోయినామేమో. ఇటు సైడ్ ఇవ్వరా మైక్, అది పాస్ చేయండి మైక్. ఇటు సైడ్ ఒక గ్యాంగ్. వద్దులే, ఉంది మైక్ ఉంది. హాయ్ హాయ్ హాయ్. ఏంటి హడావిడి ఏంటి అక్కడ? ఎందుకు అరిచారు మీ ఫ్రెండ్స్? అంతా కొత్తగా ఉంది కదా, వైబ్ ఎప్పుడు రాలా, ఇదే న్యూ. అర్థం కాలేదు. వైబ్ ఎప్పుడు దాకా రాలేదు. వైబ్ ఈ ఫస్ట్ టైం ఇలా వైబ్ రావడం. ఓకే, ఫస్ట్ టైం ఇలా వైబ్ రావడం. ఎందుకంటే మా ఎంబీఎల్ఎస్ టీమ్ కాబట్టి మినిమం వైబ్ ఉంటుంది. ఎందుకంటే చూడాలి ఎంత వైబ్ ఉంటుందో. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. చూడాలి ఎంత వైబ్ ఉందో. చూడాలి. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, నేను వెళ్ళను ఇంటికి అని చెప్తాను, ఇక్కడే కూర్చుంటావు. మేమైతే వెళ్ళిపోతాం, అది వేరే మ్యాటర్. కూర్చుంటా. మీరంతా సేమ్ కాలేజా? యా సేమ్ కాలేజ్ కాదు, ఇక్కడే స్టూడెంట్స్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ గైజ్ అగైన్. ఐ వాంటెడ్ టు టాక్ ఎ లాట్, బట్ మన ఈవెంట్ కూడా చూసుకోవాలి కదా. హలో మైక్. సో మనం ఈవెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. దట్ వాజ్ అ గుడ్ వైబ్ విత్ స్టూడెంట్స్, వాళ్ళ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. సో ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామో మీ అందరికీ తెలిసిందే. ఎంవీఎల్ఎస్ ప్రీమియర్స్ కోసం మనం ఈ ఈవెంట్ జరుపుకుంటున్నాము. ముందుగా మనము తెలుగు జీ5 గురించి మాట్లాడుకోవాలి. సో తెలుగు జీ5లో అమేజింగ్ కాంటెంట్తో వాళ్ళు చాలా ఓటీటీ సిరీస్లు మనకి ఇంతకుముందు అందించారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక తెలుగు రామ్ కామ్తో మన ముందుకు వస్తున్నారు. అసలు ఎంవీఎల్ఎస్ ఎనీ గెస్సెస్? ఎంవీఎల్ఎస్ అంటే ఏమైనా గెస్సెస్ ఉన్నాయా మీకు? ఏమో అన్నారు. యా కొంచెం. మోతావరి అంటే ఏంటో తెలుసా మీకు? అర్థం కాలే? ఎవరికైనా తెలుసా మోతావరి అంటే? రుబాబ్, రైట్. ఇగో ఇక్కడ అప్పటి నుంచి బాయ్స్ ఇక్కడ కూర్చొని నాకు రుబాబ్గా ఏంది ఈ యాంకరా, వీళ్ళు మీడియానా, అయితే ఏంది అట్లనే కూర్చున్నారు వీళ్ళు అప్పటి నుంచి. సో అదే మోతాబరి అనమాట. కొంతమంది మోతాబరి అంటారు, కొంతమంది మోతాబరి అంటారు. నేనైతే మోతాబరి అనే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచే. నా డెఫినేషన్ అయితే ఏంటంటే ఏంది టైప్స్ అని నేను అనుకున్నా, అంతేనా? వాళ్ళు అగ్రీ చేస్తారు. ఓకే, సో జీ5 వాళ్ళు ఇంతకుముందు చాలా ఓటీటీ సిరీస్ లైక్ విరాటపాలెం, పీసీ మీనా రిపోర్టింగ్ ఆల్రెడీ అవన్నీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆల్సో అమేజింగ్ కంటెంట్ లైక్ వికట కవి, పులిమేక, వ్యవస్థ ఇలాంటి మంచి ఓటీటీ సిరీస్తో మన ముందుకు వచ్చారు. అండ్ ఈసారి ఒక రామ్ కామ్ ఎంవీఎల్ఎస్ మై విలేజ్ షో టీమ్తో మన ముందుకి రాబోతున్నారు. వాళ్ళ గురించి ఇంకాస్త తెలుసుకునే ముందు ఇది August 8న ప్రీమియం లైవ్ అవ్వబోతుంది. మై విలేజ్ షో టీమ్ అందరికీ తెలిసిందే. ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియోస్తోని చేసుకుంటూ వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ పొందింది. అండ్ దానికైతే కుడోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు టీమ్కి. ఒకసారి క్లాప్స్ ఆ టీం కోసం ఖచ్చితంగా. అండ్ వాళ్ళు కాంటెంట్ మాత్రమే క్రియేట్ చేయలేదు, ఒక స్టాండర్డ్స్ మార్క్ చేసినారు. ఇప్పుడు అదే మై విలేజ్ షో టీమ్ ప్రొడక్షన్ వాల్యూ పెంచుకుంటూ ఒక మేజర్ స్టెప్తో ప్రొడ్యూసర్స్గా కూడా వాళ్ళ ముందు నుంచి వచ్చారు విత్ కొలాబరేషన్ విత్ మధురా ఎంటర్టైన్మెంట్స్తోని. సో వాళ్ళు ఇంకా చాలా కాంటెంట్ చేస్తూ మన ముందుకి రావాలి. ఆల్మోస్ట్ 20 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళ టీం నుండి 4-5 ఛానల్స్ హ్యాండిల్ చేస్తూ. సో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంతవరకు రావడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ అని నాకు అనిపించింది. బికాస్
బిఫోర్ ఐ బికమ్ అ హోస్ట్ ఐ వాజ్ అ కాంటెంట్ క్రియేటర్ టు. నాకు వాళ్ళ బాధ అర్థమైంది, ఎంత కష్టపడి ఉంటే ఇంతవరకు వచ్చి ఉంటారో. అండ్ మా టీమ్ Z5 టీమ్ వాళ్ళు మధుర ఎంటర్టైన్మెంట్స్ అండ్ మై విలేజ్ షో నుంచి ఈ MVLSని మీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి August 8th ప్రీమియర్స్. ఓకే ఫైన్. చూస్తారా అక్కడ నుంచి ఆన్సర్ చూస్తాం మిమ్మల్ని చూస్తాం. ఆయన మెల్లిగా నాకు ఒక పని చేశాడు, నేను రిపీట్ చేయదలుచుకోలేదు దాన్ని. సో ఇంకాసేపట్లో మన గెస్ట్ రాగానే, మన గెస్ట్ తెలుసు కదా, మీ ఫేవరెట్ మూవీ ఆనంద్ దేవరకొండది. ఒక పాట పాడతారా బేబీ నుంచి? పర్లేదు, నా గుండె రాయే. మీరు మైక్ ఇవ్వండి. ఆ వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటే నేను మాట్లాడేది ఏమైనా మీడియా వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ మన గెస్ట్ మాట్లాడేది కూడా. వెనుక నా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా కొంచెం కామ్గా. మీడియా వాళ్ళు ఇది లైవ్ అర్థం అవ్వట్లేదు అని అంత గట్టిగా చెప్తూనే ఉన్నారు. మీ వెనకాల ఉన్న వాళ్ళు, మీడియా వెనకాల ఉన్న వాళ్ళు, కెన్ ఐ గెట్ సైలెన్స్ ప్లీజ్? స్టూడెంట్ ట్రైబ్ గైస్, ఇప్పుడు నేను విజిల్ పట్టుకొని పీటీ టీచర్ లాగా అటెన్షన్ ప్లీజ్ అని అరవలేను, గలీజ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు అంతా పెద్ద పిల్లలే కానీ పెద్దోలే. సైలెన్స్ కొంచెం. లెఫ్ట్లో టీమ్ ఎవరు మాట్లాడతారో వాళ్ళకి మైక్ తీసుకొని ఇచ్చేస్తా, పాట పాడాలి. పాట పాడమన్నారు కదా, పాడతావా? నా వాయిస్ బాగోదు, వింటా అంటే పర్లేదు. వీధి గ్రూప్ మేమందరం కలిసి పాడతాం. పర్లేదు, మేము వింటాం, మా గుండె రాయే. అయితే పాడుతున్నాం. చలో రమ్మ స్టార్ట్. వెరీ స్ట్రాంగ్ మ్యామ్. ఓకే చలో. కంటి రెప్పకను పా. ఒక్క నిమిషం గైస్, ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు మ్యామ్. సైలెంట్గా ఉంటే తను పాడేది ఏదైనా వినిపిస్తుంది మనకి. పాడదాం. జై బాలయ్య, జై బాలయ్య. నిజంగా బాలయ్య ఉంటే మీరు చేసే అల్లరికి కనీసం ఇక్కడ మీడియా ఉంది, ఒక టీం ఉంది, ఇప్పుడు ఒక హీరో గెస్ట్గా వస్తున్నారు, మీకు అది ఉండుంటే మైక్ తీసుకొని కొట్టేటోడు కానీ బాలయ్య గారు లేరు. జస్ట్ మిస్ మీరు. ఇంత అల్లరా? సో మన గెస్ట్ అరైవ్ అవుతున్నారు, ఆయన ముందు మీరు ఇట్లా మాట్లాడితే అస్సలు బాగుండదు. నిజంగా మీరు స్టూడెంట్స్ అనిపించుకుంటున్నారు, అంత అల్లరి చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు అల్లరంతా చూపించండి, కానీ ఇలా మాట్లాడితే మేనర్స్ అస్సలు కాదు. కాబట్టి మన స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళు గుడ్ నేమ్ తెచ్చుకోవాలి కాబట్టి, నేను టీచర్ అయిపోయినా బాగుండు, ఇంత క్లాస్ పీక్తున్నా. ఓకే, సో అదనమాట. ఇంకొన్ని క్షణాలలో మన చీఫ్ గెస్ట్, మన స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు ఇక్కడికి. మీరందరు ఎగ్జైటెడా? ఫుల్ ఎగ్జైటెడా? సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మన Z5 టీమ్ని ఇన్వైట్ చేయబోతున్నా నేను. అందరు సెటిల్డా? ఎవ్రీవన్
ఆర్ యు గైస్ రెడీ? ఓకే, జీ5 టీం నుంచి మన డైరెక్టర్ని ఎంబీఎల్ఎస్ టీంతో పిలుచుకుందాము. ఇప్పుడైతే మధుర శ్రీధర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్ అండ్ శ్రీకాంత్ శ్రీరామ్ గారు ఎంబీఎల్ఎస్ ప్రొడ్యూసర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్. మధుర శ్రీధర్ రెడ్డి గారు అండ్ శ్రీకాంత్ శ్రీరామ్ గారు. అనిల్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ చరణ్ అర్జున్ గారు మన గంగవ్వ, హీరోయిన్ వర్షిణి రెడ్డి, జీ5 వైస్ ప్రెసిడెంట్ దేశ్ రాజ్ గారు, డిఓపి శ్రీకాంత్ అరుపుల, స్టూడెంట్ ట్రైబ్ నుంచి చరణ్ గారు, తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గారు, లిరిక్ రైటర్ గంగా ప్రసాద్ గారు. మన ఎంబీఎల్ఎస్ టీం మొత్తం అయితే వచ్చేసింది. ఇప్పుడు మన జీ5 టీంని ఇన్వైట్ చేద్దాము. బిజినెస్ హెడ్ తెలుగు జీ5 అనురాధ గూడూర్ గారు, జయంత్ వైస్ ప్రెసిడెంట్ ఆన్ ఎయిర్ ప్రమోషన్స్ జయంత్ గారు, వెల్కమ్ మ్యామ్. జీ5 వైస్ ప్రెసిడెంట్ తెలుగు కాంటెంట్ హెడ్ దేశ్ రాజ్ గారు, వెల్కమ్ సార్. కొంచెం యా, ఒక గ్రూప్ ఫోటో బిఫోర్ ఐ టాక్ టు అవర్ గెస్ట్ టుడే. సో మన ఎంబీఎల్ఎస్ టీమ్ అండ్ జీ5 టీం అందరికీ వెల్కమ్. సో వీలైతే ఉన్నారు, మన స్పెషల్ గెస్ట్ కూడా వచ్చేస్తే, కానీ వచ్చే ముందు కొంచెం సైలెన్స్ ఉండాలి, వచ్చిన తర్వాతనే మీ ఎనర్జీ చూపించాలి. అందుకని ఇంత వెయిట్ చేయండి అని చెప్తున్నాము. సో ఎన్నో మూవీస్ చేసి ఆ ఫ్రెష్ స్క్రీన్ ప్రజెన్స్తో మన ముందు ఈ హీరో ఎంతో అలరించారు ఇప్పటి వరకు. అండ్ గర్ల్స్కి అయితే ఫేవరెట్ మూవీ ఏదో ఆల్రెడీ మేము తెలుసుకున్నాము. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. సో ఇంకాసేపట్లో మనమందరం ఎదురు చూసే మన స్పెషల్ గెస్ట్ ఫర్ ఎంబీఎల్ఎస్ ఈ ఈవెంట్కి వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచైనా రావచ్చు, స్టూడెంట్స్ అందరు ఎక్కడా అని చూస్తున్నారు. మీరంతా రెడీయా? ఇటు సైడ్ రెడీయా ఇన్వైట్ చేయడానికి? మామూలుగా ఉండొద్దు వచ్చిన తర్వాత ఎనర్జీ. ఓకే, ఆర్ యు గైస్ రెడీ? మా మీడియా వాళ్ళైతే యాజ్ యూజువల్ ఆల్వేస్ రెడీగా ఉన్నారు క్లిక్ స్పాట్ పైన. ఏమేమి మూవీస్ ఉన్నాయి? మిడిల్ క్లాస్ మెలడీస్, బేబీ, గమ్ గమ్ గణేష, దొరసాని. సార్ బేబీ మీ ఫేవరెట్ సార్? బేబీ ఏ కాదా? మీకు ఏది ఫేవరెట్? సో మరి కాసేపట్లో మన గెస్ట్ వస్తున్నారు. ఈలోపు మన టీం ఇక్కడ గంగవ్వ. నమస్తే గంగవ్వ, ఎట్లున్నావు? బాగున్నావా? నేను బాగున్నా. అందరు ఎట్లున్నారు? నాకు ఎక్కడ చూసినా నా ఫ్యాన్స్ బాగున్నారు. గంగవ్వకి ఫ్యాన్స్ లేకపోవడమా? సో మన గెస్ట్ వచ్చేలోపు మన ప్రొడ్యూసర్ గారు, నేను యాక్చువల్గా ఒక స్టోరీ చెప్పాలి. హీరోయిన్కి ఆడిషన్ ఇస్తే యాంకర్గా పిలిచిండు అనిల్ గారు. ఎలా?
యా సో మనం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నాం. మన స్పెషల్ గెస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. పోస్టర్ అన్వీల్ చేయడానికి మిడిల్ క్లాస్ మెమరీస్తో, బేబీతో, గమ్ గమ్ గణేష లాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఇచ్చి మనల్ని అలరించిన మన హీరో. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆనంద్ దేవరకొండ. వెల్కమ్ సార్. యా సో బొకే ఇవ్వడానికి అనురాధ మ్యామ్ గారు అండ్ శ్రీధర్ గారు. వెల్కమ్ సార్. సో ఇప్పుడు ఒక ఫోటో టీమ్ ఎక్కడ ఛానల్స్ ఇప్పుడు మన పోస్టర్ అన్వీల్ చేయాలి. మైక్ థ్యాంక్ యూ. ఓకేనా మీడియా వారు? డన్. ఓకే, మన పోస్టర్ అన్వీల్ చేయడానికి వీఆర్ గెటింగ్ మన ఫస్ట్ లుక్ ఇప్పుడు మన ఆనంద్ గారి చేతి మీద. సార్ సో అందరూ సైడ్ అండ్ కొంచెం ముందుకు రండి టీం అంతా. మోతావరి లవ్ స్టోరీ ఫస్ట్ లుక్. సో సార్ on a count of 3 let's do this. 1 2 3 go. First look of Motavari love story. Woo! Woo! Congratulations team, good luck.
సో ఇది మన మోతావరి లవ్ స్టోరీ ఫస్ట్ లుక్. ప్రీమియర్స్ వచ్చేసి 8th August ఓన్లీ ఆన్ Z5, తెలుగు Z5 ఇన్ కొలాబరేషన్ విత్ మధురా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మై విలేజ్ షో. ఫర్ ద ఫస్ట్ టైం రామ్ కామ్ మన Z5 నుంచి అమేజింగ్ థ్రిల్లర్స్ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతోని మన ముందుకు వస్తున్నారు ఆన్ August 8th. కంగ్రాచులేషన్స్ టీమ్. Z5 తెలుగు Z5 మన భాష మన కథలు ఇంకా ఎన్నో. చెక్ ఓకే, ఫ్రేమ్ ఓకే, డన్. యా, ఇప్పుడు ఒకసారి డైరెక్టర్ గారితో యా కథ కర్మ క్రియ మీరే కాబట్టి కర్త కాబట్టి మీరే ముందుగా. అందరికీ నమస్తే. నా పేరు శివకృష్ణ. మై విలేజ్ షో ముందుగా చెప్పుకునేది ఏంటంటే జీవాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అనురాధ మేడం గారు నిజంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి మీరు. థ్యాంక్ యూ జయంత్ అన్న, అందరికీ. అండ్ మా కోసం ఇక్కడ దాకా వచ్చిన ఆనంద్ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక్కడ ఒక చిన్న మెమొరీ ఏంటంటే మాకు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అప్పుడు విజయ్ అన్న మేము అక్కడ ఇట్లా కూర్చుంటే విలేజ్ బాయ్స్ అని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ ఇట్లా స్టేజ్ మీదకి పిలిపించిండు. అప్పుడు మళ్ళీ ఇది మాకు ఇంకో స్టెప్, ఆ స్టెప్లో మీరు రావడం అనేది చాలా ఆనందం అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ప్రొడక్షన్ సైడ్ ఫస్ట్ టైం రావడం. సో ఆ స్టెప్ అప్పుడు వెంటనే మాకు మధురా శ్రీధర్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు జస్ట్ స్క్రిప్ట్ పేపర్లో ఒక లైన్ చూసిరు గంతే, చేసేద్దాం బ్రదర్ అన్నారు. అన్న కంటెంట్ చూడండి అన్న అంటే మీరు చేసేయండి అబ్బా అంటే మా మీద అంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ప్రొడ్యూసర్ మై విలేజ్ షో ఫౌండర్ శ్రీకాంత్. మేమంతా ఒక టీమ్గా ముందుకు వస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది ఒక టీం వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది.
నేను చాలా షార్ట్గా చెప్పేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 6 months నుంచి నాకు ఎంత సపోర్ట్ అంటే మా హీరో అనిల్ నిజంగా నువ్వు హీరోవే తమ్ముడు. ఎందుకంటే మనం కంటెంట్ ఓకే చెప్పించుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీ వైపు నుంచి ఒక హీరోగా నీ వైపు నుంచి దానికి మించే చేస్తున్నావు. నిజంగా గ్రేట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా హీరోగా చాలా ఎదగాలి. దానికోసం నా వంతు సహకారం ఎంతైనా నేను ఇస్తా. మనందరం కలిసి ఎదుగుతున్నాం, కలిసి ఎదగాలి. ఎందుకంటే మా జర్నీ కూడా మేమందరం ఎక్కడెక్కడో కలిసినాం. ఫస్ట్ ఒక సిరీస్ ద్వారా ఇట్లాగే కంటిన్యూ అవ్వడం అనేది అయితే నాకు మంచి థింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకో యాక్టర్ వర్షిని, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది. ఏమనుకోవద్దన్నా, సరిగా మాట్లాడొస్తలేదు, ఫస్ట్ టైం కదా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ ప్రశాంత్ తమ్ముడు కూడా చాలా కష్టపడ్డారు. మా టీం అండ్ డైరెక్షన్ టీం దీక్షిత్, వెంకటేష్, పృథ్వీ, రణ్ధీర్, హర్షిత్, హర్షవర్ధన్, పిల్లల్ని నేను పెట్టిన ఇబ్బంది ఎవరు పెట్టలేకపోవచ్చు. అరే మనం మంచి వెబ్ సిరీస్ తీసినాం రా, హ్యాపీగా ఉండండి, ఓకేనా? మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి మెయిన్ పిల్లర్స్, చరణ్ అన్న. సాంగ్స్ నిజం చెప్తున్నా, ఈ వెబ్ సిరీస్కి ప్రాణం పోస్తుండు అన్న. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న కూడా అంతే, మీరు చెయ్యండి బాబు, మీరు చేయండి, చేసేద్దాం, నువ్వు వేరే థాట్ పెట్టుకోకు అని చెప్పేసి అన్న అన్నాడు. అండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, గంగా ప్రసాద్ మల్లెగూడ అని, లిరిక్స్ రాస్తాడు, అద్భుతంగా రాస్తాడు తను. ఆల్ ది బెస్ట్ గంగా. అండ్ విష్ణు, నిన్ను మర్చిపోలేదు, నీకు కూడా ఆల్ ది బెస్ట్. మన ప్రాజెక్టే ఫస్ట్ కదా, రైట్? ఇంకెవరు? అండ్ రైట్, మా కెమెరామెన్ ఫస్టే అన్నాడు, తను ఫస్టే అన్నాడు, మర్చిపోతారు అబ్బారి, మర్చిపోడాలి, నా గుండెలు ఉంటావు నువ్వు, అర్థమైందా? ఇంకా కలిసి చాలా పని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ బుర్రా గారు. ఏం మాట్లాడినో ఏమో తెలియదు, బాగా మాట్లాడారు. ఏం మాట్లాడినా అన్నదో చెప్పిద్దాం నెక్స్ట్. సో నెక్స్ట్ మన ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ అందరికీ నమస్తే. సో ఎప్పుడో అంటే మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా అనుకుంటాము, మనం మనసులో బలంగా అనుకుంటే జరుగుతుంది అనేది. సో ఒక 3 years బ్యాక్ నేను అనిల్కి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, లెట్స్ వర్క్ ఆన్ ఏ మూవీ అని చెప్పి. సో అనిల్ ఒక 3 years నుంచి అనుకుంటా అనమాట ఏదో ఒక స్టోరీ పైన. తనలో నాకు చాలా హీరో క్వాలిటీస్ అనిపించాయి అనమాట. అప్పటి నుంచి ఒక 3 years బ్యాక్ నుంచి ఎలాగైనా మనోని హీరో చేయాలి, ఒక మంచి స్టోరీ దొరుకుతాయని. తర్వాత కాలక్రమేణా వేరే పనుల మీద బిజీగా ఉన్నా కూడా వన్ డే హీ కేమ్ అప్. తను డైరెక్టర్ వచ్చి మోతవరి లవ్ స్టోరీ స్క్రిప్ట్ విత్ జీ5 కోసం సిరీస్ అనగానే ఐ థాట్ మనం మనసులో బలంగా ఏదన్నా అనుకుంటే అవ్వుద్ది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ టు లాంచ్ అనిల్ గీలా విత్ దిస్ వెబ్ సిరీస్. అండ్ థ్యాంక్ యూ అనురాధ గారు అండ్ జీ5 టీమ్, సచ్ ఎ ఫెంటాస్టిక్ ప్రొఫెషనల్ టీమ్. అంటే ఇట్ వాజ్ లైక్ చాలా ఫెంటాస్టిక్ జర్నీ. ఈజీగా ఒక మంచి కథ కోసం అందరం ఎలా కష్టపడతామో, అటు ఓటీటీ సైడ్ నుంచి, ఇటు ప్రొడక్షన్ సైడ్ నుంచి, ఇటు డైరెక్షన్ టీం నుంచి, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక ప్రోడక్ట్ మీద నమ్మకంతో మనసు పెట్టి చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి మోతవరి లవ్ స్టోరీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు విలేజ్ రూటెడ్ నేటివ్ స్టోరీస్ ఒక వెబ్ సిరీస్ రావాలి అంటే నీడ్ ఆఫ్ ది అవర్ తెలుగు ఓటీటీ స్పేస్లో అని నేను నమ్ముతా ఉంటుంది. I think this is the first series. Mothavari Love Story is the first series which is very rooted to Telangana nativity anamata. So ఇంకా టీంకి వచ్చేస్తే డైరెక్టర్ చాలా తపస్సు చేశాడు. మన అనిల్ ఎంత తపస్సు చేశాడో డైరెక్టర్ అంత తపస్సు చేశాడు. హీరోయిన్ వర్షిని డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ డిఓపి శ్రీకాంత్. అండ్ దెన్ మన చరణ్ అర్జున్ నాది ఒక 15 సంవత్సరాల అనుబంధం. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీకి సాంగ్ రాశాడు.
ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్షన్లో చేయాలి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ చరణ్, వెరీ వెరీ హ్యాపీ. అండ్ సో మై హార్టియెస్ట్ విషెస్ టు ఎంటైర్ మై విలేజ్ షో టీమ్. Srikanth, young dynamic, we are following each other in Twitter for the past 15 years, but kalisi panjese avakasham dorikindi. I'm so happy about it. And finally, my dear Anand, so thank you Anand for coming, thank you so much. So నాకు ఇష్టమైన హీరో మా హీరో, సో థ్యాంక్స్ అ లాట్. సో అగైన్ August 8th Motavari Love Stories coming, and I'm sure it is going to entertain you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా కోసం ఒక ఆప్ అన్నమాట. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఆనంద్ గారు, హీరో హీరోయిన్ ఒక్కసారి ముందుకోసం ఒక పిక్చర్ మీడియా కోసం. అనురాధ మ్యామ్ మీరు కూడా ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఓకే కదా, ఫ్రేమ్ డన్. ఓకే, నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు ప్రాణం పోసారు ఈ సిరీస్ కోసం. అందరికీ నమస్తే. ఊర్లలో కామన్గా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే ఏమన్నా మోతేవారు అనుకుంటున్నావు అంటారు జనరల్గా. ఇప్పుడు కాలేజ్ ఏజ్లో ఇంత ఎనర్జీగా ఉండే మీకంటే మోతేవర్లు ఎవరు ఉండరు. సో అలాంటి మోతేవర్ల మధ్య మామూలుగా సినిమాలు చేసినా ఎవరం ఏం చేసినా కూడా కింది దాకా ప్రజల దగ్గరికి చేరడానికే మేము ఆరాటపడుతుంటాం మా అందరి. అలా చేరిన రోజే స్టార్లు అయిపోతాం అందరం. కానీ వాళ్ళు కింద నుంచే వచ్చారు, ఆ ప్రజల లోపల నుంచే బయటకు వచ్చారు మై విలేజ్ షో టీం. అందుకే మీకు మధుర శ్రీధర్ గారైనా నేనైనా ఎవరమైనా ఇంకేం ఆలోచించుకుంటా మీతో పనిచేయడానికి కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రజల లోపల దాకా ప్రజల హృదయాల దాకా వెళ్ళిన వాళ్ళు. సో మీతో పనిచేయడం మాకు కూడా ఒక కిక్కు. ఆ కథ చెప్తున్నప్పుడు నేను ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నేను 1 గంట సేపు 2 గంటలు ఇద్దరు కూర్చొని చెప్పారు. ఇంత మంచి అంటే G5తో నాకు ఒక అనుబంధం ఉంది. విమానం అనే సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ చేశాను, మీరందరూ వినే ఉంటారు. నాన్న గురించి ఒక పాట. నా చరణ్ అర్జున్ అనే పేరుతో నా మొదటి ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా విమానం G5లోనే వచ్చింది. ఇప్పుడు మొదటి వెబ్ సిరీస్ కూడా G5లోనే వస్తుంది, నేను చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇది. సో తప్పకుండా విమానం కంటే ఎక్కువ పేరు నాకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళినట్టే ఊర్లల్లో విలేజ్లో అందరి రూట్స్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా నా పేరునని నాకు నమ్ముతున్నాను. అంత కష్టపడి రేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేయబోతున్నాం. మధుర శ్రీధర్ గారు ఇందాక చెప్పినట్టు నన్ను స్టైల్ అనే సినిమాలో మీరందరూ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. మీకంటే చిన్నగా ఉన్నప్పుడు రాశాను నేను ఆ పాటని. ఆ పాట మధుర శ్రీధర్ గారి మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన పాట అది. సో అలాగే స్నేహగీతంలో రాశాను. నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, సార్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించండి సార్ ప్లీజ్ అని. సో అది ఇంత మంచి వెబ్ సిరీస్ ద్వారా నన్ను లాంచ్ చేస్తున్నారు G5లో. అలాగే అనిల్ శివన్న మళ్ళీ కూడా అద్భుతమైన లిరిక్ రైటర్ అవ్వబోతున్నాడు. టాప్ 5 లిరిక్ రైటర్లో తను ఉండబోతున్నాడు. ఎందుకంటే నేను కూడా నా ట్యూన్తో పాటు లిరిక్ రాసేవాడిని, కానీ ఆయన లిరిక్స్ చూసి ఒక్క అక్షరం కూడా నేను మార్చలేదు. అంత అద్భుతమైన లిరిక్ రైటర్ని అందిస్తున్నాడు శివన్న ఈ సినిమాకి. దీని వెనక్కున్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఆనంద్ గారికి. సో మీరు విజయ్ గారు మీరిద్దరు వచ్చిన తర్వాత మా అందరికీ ధైర్యం వచ్చింది, మేము కూడా స్టార్లు అవుతామని. సో మన నేల నుంచి వచ్చి మీరు స్టార్లు అయ్యి మా అందరికి ఇన్స్పిరేషన్ కలిగించారు. మీ చేతుల మీదుగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లలో కొంచెం పని చేసి మా పాటలు కూడా రిలీజ్ అయినాక ఇంకెక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ అనురాధ గూడూరు గారు, తెలుగు G5 బిజినెస్ హెడ్. థ్యాంక్ యూ అండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ గారు
కోవిడ్ టైమ్స్లో మిడిల్ క్లాస్ మెలడీస్ చూసి వి వెరీ అంటే ఇన్స్పైర్డ్ అనమాట. కొత్త ఫిల్మ్ మేకింగ్లో స్లైస్ ఆఫ్ లైఫ్ కంటెంట్ చూసి చాలా నచ్చి వి వెంట్ ఆన్ టు బై ద శాటిలైట్ రైట్స్ ఫర్ దాట్ మూవీ. సో అలాంటి మూవీతో మా కనెక్ట్ వచ్చిన ఆనంద్ గారికి బిగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ దిస్ షో. ఫస్ట్ రీజనల్ తెలంగాణ డైలెక్ట్లో ఉన్న షో ఆఫ్టర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ శోభన్ లాంచ్ అయ్యి హీ బికేమ్ అ బిగ్ హీరో. సో ఐఎమ్ షూర్ దట్ అనిల్కి నెక్స్ట్ స్టెప్ అదే అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధురా శ్రీధర్ గారు, బికాజ్ దే డిడ్ నాట్ హెసిటేట్. అంటే నంబర్ ఆఫ్ డేస్ అనుకున్నది ఎక్సీడ్ అయినా దే రియలీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. There was a lot of commitment from the team, and My Village show and the product mana andarki telusu. I'm sure this series will also be way more popular than that. And all the best to the team, and thank you, sir. Thank you, ma'am. So next I welcome Desh Raj Garu, Vice President and Telugu Content Head for ZEE5. Thanks for all the media and student tribe. What an energy. చాలా అద్భుతంగా ఉంది ఈ ఆఫీస్ అసలు. జనరల్గా మేము ఏదో ఈవెంట్ అంటే ప్రసాద్ ల్యాబ్స్లో ఎక్కడో చేస్తుంటాము, బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో చేయడం ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ZEE5 థ్యాంక్స్ ఆనందన ఫర్ కమింగ్. మట్టిలో మాణిక్యం, కస్టేఫలి ఇటువంటి కోడ్స్ అన్నిటికి కూడా యాప్ట్ మీనింగ్ ఎవరు అంటే మై విలేజ్ షో టీమ్ అండ్ అనిల్. అసలు ఎక్కడి నుంచి వాళ్ళ జర్నీ మొదలుపెట్టి ఎక్కడి వరకు వచ్చారు, అసలు అది ఒక ఇన్స్పైరింగ్. వాళ్ళ జర్నీ మీద ఒక బయోపిక్ తీసేయచ్చు, అంత బాగా సాధించారు వాళ్ళ జీవితంలో అన్ని. అండ్ ఇప్పటివరకు ఒక యూట్యూబ్ స్టార్గా చూసాం అనిల్ని, ఇప్పుడు OTT స్టార్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ మాకు హలో వరల్డ్ అని ఒక వెబ్ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ వేశారు. ఆ రోజు చూసినప్పుడే అనుకున్నాం ఇతను చాలా పెద్ద హీరో అవుతాడని. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చాడు. వెరీ ఛాలెంజింగ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ కాంటెంట్. తెలంగాణ డైలెక్ట్లో వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ ZEE5లో ఎంత ప్యూర్ ఉంటుందంటే మనల్ని కరీంనగర్కో నిజామాబాద్కో తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. ఒక మంచి ప్రేమ కథ, బట్ చివరి ఎపిసోడ్లో కళ్ళు చెమ్మగిళ్ళే ఒక ఎమోషన్, దాంతోపాటు మంచి పాటలు, అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ వెరీ ప్యూర్ డైలెక్ట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను కూడా తెలంగాణ నుంచి వచ్చానని. మహబూబ్ నగర్, నిజామాబాద్ అన్న మహబూబ్ నగర్. సో అందరం కలిసి ఒక మంచి రీజనల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాం. గెట్ రెడీ, వీ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అండ్ అందరికంటే ముందుగా మా ప్రత్యేక కృతజ్ఞతలు మధురా శ్రీధర్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బడ్జెట్లో ఇంత అద్భుతంగా దీన్ని తెరకెక్కించడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. మీరు దాన్ని ఛాలెంజింగ్ తీసుకున్నారు. ఇంకెన్నో ప్రాజెక్ట్స్ మాత్రం చేయాలి. అండ్ మోతివారి సీజన్లు వస్తూనే ఉంటాయి ఆఫ్టర్ దిస్ బిగ్ హిట్. థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ అన్ని ఇప్పుడే మాట్లాడేస్తా, సక్సెస్ మీట్లో ఏం మాట్లాడేస్తావు, ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. సో మోతివారి డెఫినెట్గా అందరి ఇండ్లలోకి వెళ్తుందండి, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. సబ్స్క్రైబ్ టు ZEE5 అండ్ వాచ్ ఇన్ ZEE5. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Next, I invite Jayant Garu, Vice President of On Air Promotions for ZEE5. Thank you, Anand. Thank you for coming. First, Madhura Sridhar Gari, thank you so much, sir. It was one meeting and like we took it forward. ZEE5 లో మళ్ళీ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థాట్ వచ్చింది. అను మేడం నాకు మెసేజ్ చేసి అనిల్తో మాట్లాడు అనేసి అన్నారు, ఫస్ట్ థాట్. సో అనిల్కి కాల్ చేశారు. నెక్స్ట్ రోజు అనిల్ వచ్చాడు. అనిల్ వచ్చి అన్న ఒక కథ ఉందన్న అన్నాడు. కథ చెప్పముందర అన్న నేనే హీరో అన్నాడు. అందుకే కదా నేను పిలిచామని చెప్పా. సో అక్కడ స్టార్ట్ అయింది. అండ్ లైక్ ఫెంటాస్టిక్ స్టోరీ ఇది, వెరీ రూటెడ్గా ఉంటుంది. అండ్ ఈ జర్నీలో శివ చాలా కష్టపడి పనిచేశాడు. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హోపింగ్ దిస్ విల్ బీ one of the iconic shows for ZEE5 and Mothiwari love story rocks and it will continue. My Village show toni and Madhura Sridhar gartoni our relation will continue forever. Thank you so much. Thank you, sir. Next, mana Gangava.
అవ్వా నువ్వు ఏం మాట్లాడినా వింటారు. కొంచెం ముందుకురా. మీ అందరికీ నమస్కారం. మా వాళ్ళు అనిలు, శివ, శ్రీకాంత్ వీళ్ళంతా కష్టపడ్డారు. ఈ కష్టం చూసి ఇట్టు కావాలి సినిమా జీపాయిలా ఉసికే ఉడికిచ్చుడే. నువ్వు మాట్లాడు. నేను చెప్తాను. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లా? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వకు కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చిన చెప్పట్లా? ఎందుకు ఇచ్చినావు మరి అట్లా? నాకు నీకు తెలియదా? ఇంటికి వినక పొట్టు తిట్టుకున్నావు కావచ్చు కదా, తెలుసు. నన్ను ఒక్కరోజు ఒక సెకండే పెట్టినావు, తిట్టినా పట్టు తిట్టినా. వేరేటల్లో పెట్టుకుంటావు, నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మై విలేజ్లో మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోరు కొడుతుంది కావచ్చు. ఎటువైంది ఏమైందని నన్ను బాగా అది చెప్తూ అట్లా తిట్టుకోకుండా ఒక గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలే, రెగ్యులర్గా కనబడద్దు. ఇప్పుడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా ఇంటికి పోయి అయితే తిట్టుకుంటుంది ఖచ్చితంగా. నన్ను ఒక 2 రోజులు 3 రోజులు పెట్టలేదు, ఒక్క సెకండే పెట్టిండు. అయ్యా అవలాలా. అరే ఉంటది ఒక ఎపిసోడ్ అంతా నీదే. మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మన ఇద్దరు పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. మరి చేస్తాం. ఇది ఇట్టు కావాలి మంచిగా. థ్యాంక్ యూ గంగవ్వ. నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఆర్ హీరోయిన్ వర్షిణి రెడ్డి. వర్షిణి, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. నీ ప్లేస్లో నేను ఆడిషన్ ఇచ్చి ఇక్కడ నేను చూస్తున్నా, బట్ యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడో తెలియట్లేదు. థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. చాలా కొత్తగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంది. సిరీస్ కూడా చాలా రూటెడ్గా, చాలా అథెంటిక్గా ఉంది. సో ఐ హోప్ యుల్ ఆల్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి. నెక్స్ట్ ఐ ఇన్వైట్ శ్రీకాంత్ శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ ఫ్రమ్ మై విలేజ్ షో టీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఆనంద్ అన్న సో వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ మై విలేజ్ షో వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం హై ప్రొడక్షన్ వాల్యూస్తోనే ఏమైనా తీద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగానే మేము హుషారు పిట్టలు అండ్ బర్లమల్లి అండ్ లేపకపోతే అని చెప్పి ఒక 3 వెబ్ సిరీస్ తీసినాం అన్నట్టు. సో మేము యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్ చూసినాం. మనం ఓన్గా ప్రొడక్షన్ చేసుకొని ఇవి చేసుకుంటే ఓకే, ఈవెన్ యూట్యూబ్లో హిట్ అయినా కూడా అది మనకు ఎకనామికల్గా మనకు ఎక్కువ సపోర్ట్ దొరుకుతలేదు. ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా ముందుకెళ్ళానో మాకు అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత మేము రెగ్యులర్గా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా బెస్ట్గా చేద్దాం అనుకుంటున్నాం, బట్ ముందుకు సాగడం లేదు. సో అప్పుడు మాకు G5 వాళ్ళు మాకు ముందుకు వచ్చేసి ఒకసారి మీ స్టైల్లోనే మీకు నచ్చినట్టుగా తీయండి అని చెప్పేసి G5 వాళ్ళు సపోర్ట్ చేశారు. సో G5 వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా మధుర శ్రీధర్ మెయిన్గా ప్రొడ్యూసర్గా ఉండేసి అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ G5 అండ్ థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. సో ఇది ఫస్ట్ అటెంప్ట్. ఒక కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి బయట వాళ్ళతో కొలాబొరేటివ్గా వర్క్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ తీయడం అనేది. సో మెయిన్గా డైరెక్టర్ అండ్ అనిల్ జీలా అయితే చాలా హడిల్స్ అయితే ఫేస్ చేసారు. సో దీంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రశాంత్ అండ్ అనిల్ జీలా కూడా దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. సో చాలా కష్టపడ్డారు. సో రెగ్యులర్గా డైరెక్షన్ చేయడం, రెగ్యులర్గా ప్రొడక్షన్ చూసుకోవడం మాకు కొంచెం అలవాటే ఉంది. కాకపోతే బయటకు వెళ్ళి మ్యూజిక్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి సాంగ్స్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి ప్రొడక్షన్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇది ఫస్ట్ టైం. సో దానికి నేను సాంగ్స్ విన్నా చాలా బాగా వచ్చినాయి. చరణ్ అన్న సూపర్ వచ్చినాయి అన్న సాంగ్స్. సో అది మీరు ముందు చూస్తారు. సో ఫస్ట్ టైం ఒక బయట ఒక OTT ప్లాట్ఫామ్తో వర్క్ చేసి మ్యూజిక్ చేయించడం. సో అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్రీకాంత్ DOP అన్న. సో రెగ్యులర్గా నేను ఎక్కువ టెక్నికల్ టీంతో ఎక్కువ నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటా, మెయిన్గా యాక్టర్స్తో అన్న. సో నేను
ఎప్పుడు డిఓపి దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడేమన్నా డిఓపి అన్న శ్రీకాంత్ దగ్గర నేర్చుకొని నేను నెక్స్ట్ ఏమన్నా ఫిలిం తీసేటప్పుడు ఖర్చు తక్కువ చేసుకోవచ్చా, ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఖర్చు తక్కువ చేసుకోవాలి, ఎక్కడ లైట్స్ పెట్టాలి అయితే రెగ్యులర్గా నేను అప్పుడప్పుడు విజిట్ చేసి నేర్చుకుంటా ఉన్నా. సో వీళ్ళే కాదు, మనకు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ అండ్ వెనక ప్రొడక్షన్ టీమ్ అండ్ సిద్ధన్నపేట్ విలేజ్ అండ్ ఇంకో సెకండ్ షెడ్యూల్లో ఎక్కడ అనిల్ భద్రాచలం వెళ్ళి చేశారు. సో చాలా లిమిట్ బడ్జెట్లో మనలు చాలా అంటే చాలా కష్టపడి చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో కంపల్సరీ దీన్ని హిట్ చేద్దాం అండ్ సక్సెస్ చేద్దాం. సో నేను కొంతమంది మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, బట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ నేమ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే నేను మై విలేజ్ బ్లాగ్స్లో కానీ రెగ్యులర్ పోడ్కాస్ట్లో కానీ లేకపోతే మనం అందరి గురించి క్లారిటీగా ఈ సిరీస్ గురించి చెప్తా ఉంటా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మన హీరో అనిల్ గారు ఎక్కడ యూట్యూబ్ నుంచి ఎక్కడ ఓటీటీ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఆనంద్ గారు, బిఫోర్ యూ టాక్, మా టైటిల్ నుంచి మీకు ఒక క్వశ్చన్. మోతావారి తెలుసు కదా మీకు, మోతావారి ఏందంటే ఏంది టైప్స్ మన తెలంగాణలో. మీ ఫ్యామిలీలో మీరా మీ అన్ననా ఎవరు మోతావారిగా ఉంటారు? ఏంది బ్యా అన్నట్టు. అవుట్ సైడ్ టాక్ ఇది, మీరు చెప్పండి ఇన్సైడ్ టాక్. ఇంట్లో నేను, స్టేజ్ల మీద అన్న. షాక్ అయ్యారా? కానీ మీరు చూసింది నో బయట అయితే ఇమేజ్కి విజయ్ సరే అలా ఉంటారేమో అనుకున్నాము. లైక్ ఏందంటే ఏంది టైప్స్ మీరే అనమాట ఇంట్లో? ఇద్దరం ఇట్లనే ఉంటాం. ఇద్దరు ఇట్లనే ఉంటారు. పెద్ద మోతవారి చిన్న మోతవారి. కానీ మీరు ఇంకా అక్కడ మీకు ఫ్యాన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఒక్కసారి వేవ్ చేయరా వాళ్ళ కోసం, అప్పటి నుంచి మిమ్మల్నే చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. I don't know, good afternoon. Thank you media for coming here, supporting a big-hearted web series. I don't like to call ఏదైనా కానీ స్మాల్ చిన్న అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా, ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయడానికే మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికీ, మధురా శ్రీధర్ గారికి అండ్ అనురాధ మ్యామ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సచ్ అ యూనిక్ టైటిల్. పోస్టర్ కూడా మస్తు అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ చూడగానే అనిల్ ఏంద్రా కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన, దాని వెనకాల మస్తు స్టోరీ ఉందన్నాడు. సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. జనరలీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటా, బికాజ్ నేను చాలా ఇంట్రోవర్టెడ్ మనిషిని, మాట్లాడను, నేను వచ్చి ఏం మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటా మైండ్లో. అనిల్ పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగినా దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ అక్కడనే ఉన్నా. చాలామంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ షో యూట్యూబ్లో పక్కా గ్యారంటీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి, ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో వ్లాగ్స్, ఈ ఛానల్స్, కల్చర్, ట్రెడిషన్స్, బోనాలు చేస్తుంటే బోనాలు, జాతరలకు వెళ్తే అన్నీ మై విలేజ్ షో, ఫామ్ల కుకింగ్, ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కదా, అది కూడా 1980s జరిగే కదా. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి, ఎలా ఉంటుంది ఏంది కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన.
సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తూ కూడా ఐ వాంట్ టు పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా ఐ డెంట్ కమ్ టు సే లాంచ్ ఆఫ్ దిస్ పోస్టర్, ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ అండ్ లాంచ్ దిస్ పోస్టర్. అవ్వా మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు అందరినీ ఇంటర్వ్యూ చేసారు, అన్న మీ భుజం మీద మంచిగా వండుకుంటూ. మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు ఇప్పుడు కూడా. సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్, సేమ్ ఉత్సాహం. అన్న కాదు, ఆ సినిమాలో 4 పిల్లలు అని చెప్పేసి పెళ్లి చూపులు అన్నాం కదా, మరి అన్నకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? అన్ని ఇప్పుడే ఫస్ట్ కలిసిండు కదా, తర్వాత చూస్తా, ఇంక ఉన్నది కదా. మళ్ళీ వస్తాయి ఇంకో సినిమా చేసేటప్పుడు, ఇంకో సినిమా చేసినప్పుడు అప్పుడు చెప్తా. అన్నకే ఇంకా పెళ్లి కాలేరా అయినప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారేమో అని. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అట్ జీ అట్ ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్దగా అయిపోయి సీజన్ 2 సీజన్ 3లో వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ ఎవ్రీబడి. ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ అండ్ యూ ఆల్సో గో ఆన్ టు బికమ్ అ బిగ్ స్టార్ అని ఎవ్రీబడి. థ్యాంక్ యూ. లాస్ట్ అన్న ఇంకో పిల్ల ఫస్ట్ మీడియా మోతవర్లందరికీ నా నమస్కారాలు. ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. మా మెయిన్ మోతేవారి ప్రొడ్యూసర్ సార్, మోతేవారి వచ్చిన హీరో సార్, థ్యాంక్ యూ. అస్సలు మోతేవారి ఈయన అనిల్, ఆయన నడిపించే మోతేవారి ఆయన శివకుమార్. సో ఇట్లా అందరూ ఇక్కడ మోతేవారిలే ఉన్నారు టెక్నికల్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ Q&A సెషన్ ఉంది చిన్నగా. ఓవర్ టు ద మీడియా, మైక్ ఇస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఓకే సారీ, షార్ట్ టైమ్, వీఆర్ వ్రాపింగ్ దిస్ అప్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ మీరు జనాలకి ఇది ZEE5 అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ మధుర ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి జనాలకి మీరే చేర్చాలి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా రావాలి మన ZEE5 అండ్ మై విలేజ్ షో నుంచి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. August 8th ఓన్లీ ఆన్ తెలుగు ZEE5 ప్రీమియర్ స్టార్ట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సైనింగ్ ఆఫ్ అను.